నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వాలంటే కొంచెం మనకి నాలెడ్జ్ ఉండాలి. అసలు ఏ ఫ్యామిలీ ప్లానింగ్ వాడారు, కొన్ని హార్మోనల్ ఉంటాయి, కొన్ని నాన్ హార్మోనల్ ఉంటాయి. వీటి గురించి తెలుసుకుంటే, ఈ నాన్ హార్మోనల్ లో స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. జనరల్ గా మీరు దీని గురించి తెలుసుకుంటే మీకు ఇవన్నీ మానేసిన తర్వాత, కాంట్రసెప్టివ్స్ మానేసిన తర్వాత ఫర్టిలిటీని మీరు పెంచుకోవచ్చు అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో వీటి గురించి మనము తెలుసుకుందాము. అసలు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ ఉంటే ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్. ఇందులో బర్త్ కంట్రోల్ పిల్స్ వస్తాయి, ప్యాచెస్, రింగ్స్, ఇంజెక్షన్స్ లేదా హార్మోనల్ ఇంట్రా యూట్రైన్ డివైస్ గర్భసంచిలో పెట్టేవి. వీటి వల్ల అండం రిలీజ్ అవ్వదు, ఓవ్యులేషన్ అనేది ఆగిపోతుంది, సర్వైకల్ మ్యూకస్ థిక్ అవుతుంది. ఈ సర్వైకల్ మ్యూకస్ థిక్ అయినప్పుడు కణాలు అండం దాకా చేరలేవు. తర్వాత యూట్రైన్ లైనింగ్ కూడా ఆల్టర్ అవుతుంది, అంటే మారిపోతుంది. సో ఇవన్నీ మీరు మానేసినప్పుడు మీ బాడీ గ్రాడ్యువల్ గా నెమ్మదిగా న్యాచురల్ సైకిల్ కి రిటర్న్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్, ప్యాచెస్ లేదా రింగ్స్, ఇవి డిస్కంటిన్యూ చేసినప్పుడు నార్మల్ ఓవ్యులేషన్ రావడానికి ఓ నెల నుంచి 2 నెలలు పడొచ్చు, అంటే 2 సైకిల్స్ దాకా పట్టొచ్చు. కాకపోతే కొందరిలో ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇమీడియట్ గా కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, బట్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ కొన్ని నెలలు రెగ్యులర్ అవ్వడానికి టైం పట్టొచ్చు. ఎస్పెషల్లీ ఓవ్యులేషన్, అంటే పీరియడ్స్ వచ్చినా ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైం కి అవుతుందా లేదా అనేది రెగ్యులర్ అవ్వడానికి టైం పట్టొచ్చు. సో ఏం చేయాలి, ఈ కాంట్రసెప్టివ్స్ మానేసినప్పుడు మీ ఓవ్యులేషన్ ని, అండం ఎప్పుడు విడుదల అవుతుందో అనేది కరెక్ట్ గా ట్రాక్ చేయండి. బేసల్ బాడీ టెంపరేచర్ కావచ్చు, లేదా ఓవ్యులేషన్ ప్రిడిక్ట్ కిట్స్, LH కిట్స్ అంటారు, అవి వాడొచ్చు. ఇవి వాడుకుంటూ మీరు ఫర్టైల్ పీరియడ్స్ లో ఇంటర్కోర్స్ చేయగలిగితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా కాంట్రసెప్టివ్స్ ఉంటాయండి. ఈ ఇంజెక్షన్స్ వల్ల కొంచెము ఎక్కువ టైం పట్టొచ్చు. మీరు ఇది మానేసిన తర్వాత మీ బాడీ నుంచి, మీ సిస్టమ్ నుంచి పోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఓవ్యులేషన్ మళ్ళీ తిరిగి రావాలంటే 3 months to 1 year కూడా పడొచ్చు కొన్ని సందర్భాల్లో. మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే కొన్ని నెలల ముందే ఈ ఇంజెక్షన్స్ మానేయండి. అలాంటప్పుడు ఈ పీరియడ్ సైకిల్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడము, ఓవ్యులేషన్, అండం విడుదల అవ్వడం అనేది రెగ్యులరైజ్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాంట్రసెప్టివ్ లో హార్మోనల్ IUD, అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్. మీరు మైరీనా అని వినుంటారు, ఇది కూడా ఒక హార్మోనల్ IUD. ఈ హార్మోనల్ IUD తీసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు, బట్ ఫర్టిలిటీ కొంతమందిలో ఫస్ట్ సైకిల్ లోనే వచ్చేయచ్చు. ఈ మైరీనా అనేది తీయంగానే రావచ్చు. ఈ మైరీనా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నుంచి తీసిన తర్వాత మీ సైకిల్స్ ని మానిటర్ చేసుకోండి. సో ఇవి హార్మోనల్ కాంట్రసెప్టివ్స్. నాన్ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ గురించి మాట్లాడతాం. వీటిలో కాపర్ టీ అనేది వస్తుంది, కాపర్ IUD అని అంటారు దీన్ని. ఇది మీ హార్మోనల్ బ్యాలెన్స్ ని ఎలాంటి మార్పులు తేయకుండా పనిచేస్తుంది, అండం విడుదల స్టాప్ అవ్వకుండా ఇది పనిచేస్తుంది. అంటే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఇది మానేసినప్పుడు, తీయించేసినప్పుడు ఫర్టిలిటీ యూజువలీ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. కాపర్ టీ అనేది తీసేసినప్పుడు మీ ఓవ్యులేషన్ మీరు కరెక్ట్ గా టైం చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది. కొన్ని బ్యారియర్ మెథడ్స్ గురించి మాట్లాడతాం. అంటే వీటిలో ఏమొస్తాయి అంటే కాండమ్స్, డయాఫ్రమ్స్, పర్మిసైడ్స్, ఇవన్నీ వస్తాయి. వెరీ సింపుల్. ఇవి మీరు మానేస్తే, మీరు ఓవ్యులేషన్ కి ముందు ట్రై చేయగలిగితే అఫ్ కోర్స్ మీకు ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది. స్టెరిలైజేషన్ రివర్సల్ గురించి కూడా మాట్లాడదాము. స్టెరిలైజేషన్ మెథడ్స్ ఏంటి? ఆడోళ్ళలో ట్యూబుల్ లైగేషన్ అంటే ట్యూబెక్టమీ అంటారు, పురుషుల్లో వాసెక్టమీ అంటారు. వీటిని పర్మనెంట్ ప్రొసీజర్స్, ఇవి చేయించుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు, బట్ వీటిని రివర్స్ కూడా చేయొచ్చు. అంటే వీటిని రివర్సల్ సర్జరీ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మొదటిగా ట్యూబుల్ లైగేషన్ గురించి మాట్లాడదాం. ట్యూబుల్ లైగేషన్ రివర్సల్, ఈ సర్జరీలో ట్యూబ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు కణాలు అండం దాకా చేరితే వాటిని ఫలదీకరణం చేస్తే, ఈ ఫలదీకరణమైన పిండం గర్భసంచిలోకి వచ్చినప్పుడు సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ వేటి మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ రివర్సల్ సక్సెస్ లైగేషన్ ఎలాంటి టైప్ చేశారు, మహిళా వయసు ఎంత, టైం ఎంత తీసుకున్నారు, ఫ్రమ్ ట్యూబెక్టమీ చేయించుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఎంత టైం అయింది అనేది ఇవన్నీ చూసుకుంటూ దీని సక్సెస్ రేట్ గురించి మీకు డిస్కస్ చేస్తారు. ట్యూబల్ లైగేషన్ రివర్సల్ చేసినప్పుడు మీరు కొన్ని నెలలు ట్రై చేసాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, అంటే IVF లాంటి ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు. పురుషుల్లో వాసెక్టమీ చేస్తారు. సో ఈ వాసెక్టమీ రివర్సల్ చేసినప్పుడు స్పర్మ్స్ అనేవి మళ్ళీ ట్రావెల్ అవుతాయి రీప్రొడక్టివ్ ట్రాక్ లో, కానీ సక్సెస్ రేట్ కొంచెం టైం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు వాసెక్టమీ చాలా రోజులని, చాలా ఏళ్ల ముందు చేయించుకున్నారంటే దాని సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఈ రివర్సల్ అనే దాని గురించి మీకు కన్సల్ట్ చేసి చేస్తారు. నెక్స్ట్ న్యాచురల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ టిప్స్ కొన్ని ఉంటాయి. ఎలాంటివి? మీకు ఆల్రెడీ మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేస్తున్నారు అనుకోండి, సర్వైకల్ మ్యూకస్, బాడీ బేసల్ బాడీ టెంపరేచర్ అన్ని ట్రాక్ చేస్తుంటే మీకు ఆల్రెడీ మీ బాడీ గురించి తెలిసి వస్తుంది. సో ఇవన్నీ మీరు కాంట్రసెప్టివ్స్ మానేస్తే మీకు టిపికలీ ఫర్టైల్ పీరియడ్ లో ఇంటర్కోర్స్ చేయగలిగితే, టిపికలీ 4 to 6 days బిఫోర్ ఓవ్యులేషన్, అంటే అండం రిలీజ్ అయ్యే 4 నుంచి 6 రోజుల ముందు చేస్తే
మీరు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. జనరల్ గా ఓవరాల్ గా మీ ఫర్టిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలి, రెగ్యులర్ ఇంటర్కోర్స్ చేయాలి, ప్రీ కన్సెప్షన్ కేర్ తీసుకోవాలి, అంటే మల్టీవైటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి, కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఈ కాంట్రసెప్టివ్స్ మానేసాక అవి హార్మోనల్ కావచ్చు, నాన్ హార్మోనల్ కావచ్చు, మీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి, మీ అండం విడుదల అవ్వడం రెగ్యులర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకోవచ్చు మీరు. కాబట్టి డిస్కరేజ్ అవ్వకుండా, అంటే నిరాశ పడకుండా మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ రేట్ వస్తుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.